మేడిగడ్డను ఇట్లాగే ఆపేసి తుమ్మిడిహెట్టి దగ్గర మేము కట్టి చూపిస్తాము, ఇది అనవసరంగా ఈ బ్యారేజ్లు కట్టిర్రు అని చెప్పి చూపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అది సాధ్యమవుతుందా మరి 152 మీటర్ల ఎత్తు మీద అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ జనాల్లో అయితే ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టొచ్చు, కేసీఆర్ కట్టలేదు అనేది. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనంటేనే కదా 148కి వచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళు ఎట్లా కట్టబోతారు? కట్టరు, అసాధ్యమే కాదు. అది ఏం మాట్లాడుతున్నారు అంటే నీళ్ళ మీద అవగాహన లేని వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని మనం ఎట్లా నమ్ముతాం? ఎర్రగడ్డ పిచ్ హాస్పిటల్ ఉన్నాడు కూడా నన్ను బయటికి పంపండి, నేను నా భార్య పేరు మీద తాజ్మహల్ కడతాను అంటాడు. దానికి ఏమైనా ఉంటుందా? అంటే నీళ్ళ గురించి అవగాహన ఉండి మాట్లాడితే వేరు. పోనీ అవగాహన లేకపోయినా తెలుసుకొని మాట్లాడాలి. ఆయన కింద ఇంజనీర్లు ఇప్పుడు వాళ్ళే కదా మొన్నటిదాకా ప్రాణహిత మీద తుమ్మిడటి మీద ప్రయత్నాలు చేసిన వాళ్ళనే అడగొచ్చు కదా, ఎందుకు మీరు డ్రాప్ చేశారు అంటే కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి తప్ప ఈ పార్లమెంటు ఎన్నికలయ్యేదాకా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. తర్వాత కూడా ఇట్లే మాట్లాడండి అనుకో, ఇంకా వారిని ప్రజలు క్షమించారు. కాళేశ్వరం కలంకం అని చెప్పి సీఎం గారు మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. సో కాళేశ్వరం కలంకమా, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం జరిగిందా లేదా అంటే పంటలు పండించుకున్న ప్రజలు ఉన్నారు కదా, ఒకవేళ ప్రయోజనమే జరగకపోయి ఉంటే 45 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి ఎందుకు జరుగుతుంది? అది అబద్ధమా? అది వానలు పడ్డాయి, బోర్వెల్స్ వానలు పడ్డాయి, వానలు ఎప్పటి నుంచో పడుతున్నాయి. మరి ఎప్పుడన్నా ఇంత ఆయకట్టు ఎందుకు కాలేదు? ఎప్పుడు ఇంత ధాన్యం ఉత్పత్తి ఎందుకు జరగలేదు? ఎప్పుడు సైకిల్ ఎట్లుంటుందంటే ఒక 5 ఇయర్స్లో 2 ఇయర్స్ ఎక్సెస్ రెయిన్ ఉంటుంది, 2 ఇయర్స్ నార్మల్ రెయిన్ కానీ లేకపోతే లెస్ దెన్ నార్మల్ రెయిన్ కానీ ఉంటుంది. 1 సంవత్సరం ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ఎప్పుడైనా కాలం అట్లే ఉంటుంది. ఓ 4 సంవత్సరాలు వర్షాలు వరుసగా పడవచ్చు, కానీ 9.5 ఏళ్ళు అయితే వర్షాలు వరుసగా పడలే కదా. పోనీ మరి అంతకుముందు బాగా వర్షాలు పడ్డ సంవత్సరాలు కూడా ప్రతి 5 ఏళ్ళలో 2 ఏళ్ళు ఉన్నాయి కదా. శ్రీరామ్ సాగర్ డ్యామ్ నుంచి ఎన్నిసార్లు మనం వరదలు వచ్చి వదలలేదు నీళ్ళు. మరి ఆ సంవత్సరాలలో 3 కోట్ల టన్నుల వరిధాన్యం పండిందా? తర్వాత బోర్ల లెక్క క్లియర్ గ్రౌండ్ వాటర్ దగ్గర నది. వీళ్ళకు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో ఏమంటాడంటే ఒక బోర్ కింద 4 ఎకరాలు పండుతుంది అంటాడు. అది ఎక్కడనో ఒక ఆడు ఉంటాయి అటువంటి బోర్లు. తెలంగాణలో అసలు ఒక్కొక్క వ్యక్తికి 1.5 ఎకరం కంటే ఎక్కువ భూమే ఉండదు. ఎక్కువ మంది బోర్లు వేసుకున్నది ఆ బోర్ కింద 1 ఎకరమో 1.5 పండించుకోవడానికి. ఇప్పటికి ఐజాన్ టుడే 28 లక్షల బోర్లు ఉన్నాయి. తెలంగాణ రాకముందు 24 లక్షల బోర్లు ఉండే, పెరిగినాయి ఒక 4 లక్షల బోర్లే. గ్రౌండ్ వాటర్ పెరిగింది కారణం ఏంది అంటే కాళేశ్వరం నీళ్ళు కేవలం మన నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు స్థిరీకరణకే వాడలేదు. కాళేశ్వరం నీళ్ళతోని వాగులను అనుసంధానం చేశారు, చెరువులను అనుసంధానం చేశారు. మిషన్ కాకతీయ ద్వారా ఏవైతే చెరువులను పునరుద్ధరించిందో అవి కాళేశ్వరం నీళ్ళతోని కలకలలాడినాయి. ఆ జలకళ వల్లనే గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎండాకాలం కూడా ఈ వాగుల ద్వారా వచ్చిన నీళ్లు చెరువుల్లో నిండి ఆ చెరువులు అలుగు దునికినాయి. ఇదంతా ఈ దృశ్యాలన్నీ మన మైండ్లకి తీసేయగలుగుతాడా? పంట పండించిన రైతును నీ పొలాలు ఎండిపోయినాయని చెప్పగలుగుతాడా? పోనీ ఇప్పుడు తెలుస్తుంది కదా రైతులకు. ఇప్పుడు ఒక పక్కన నీళ్లు రిజర్వాయర్లలో ఉన్నా కూడా ఇయ్యలేని అసమర్థత. ఇప్పుడు ఎంత తెలియక అవగాహన లేనితనం రేవంత్ రెడ్డిది అంటే డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పారు అన్నారంలోకి వెళ్ళి నీళ్లు ఖాళీ చేయండి అని. అసలు అవసరమే లేకుండే. వాళ్ళు ఏదో ప్రమాదం ఎక్కువ జరుగుద్దని మేడిగడ్డకు అయింది కాబట్టి ఇది కూడా అవుతుందేమో అని చెప్పి ఖాళీ చేయమన్నారు. ఖాళీ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కిందికి వదలడం లేదా పైకి పంపింగ్ చేయడం. అన్నారం దగ్గర పంపింగ్ స్టేషన్ అయితే ఉన్నది కదా, పైకి పంపింగ్ చేయవచ్చు కదా. మరి చేసిండ్లా? మేడిగడ్డ ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్నది, ఇంకా నీళ్ళు వదిలితే ఇంకా డ్యామేజ్ అవుతుంది. మరి ఎందుకు మేడిగడ్డ దిక్కు వదిలేని నీళ్ళు? అంటే రేవంత్ రెడ్డికి నీళ్ళ పట్ల సోయి లేదని ఉండాలి, లేకుంటే మేడిగడ్డ మొత్తం కొట్టుకపోవాలని ఉండాలి. మూడో ఆన్సర్ లేదు. నీళ్ళ పట్ల సోయినోడైతే అన్నారం నీళ్ళని సుందిల్లో నింపి, సుందిల్ల నీళ్ళని ఎల్లంపల్లిలో నింపి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు దాకా తీసుకొస్తాడు. మిడ్ మానేరు నుంచి అవసరమైతే మల్లన్న సాగరు, కొండపర్తి, పాములపర్తి రిజర్వాయర్ అంటే కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్ ఎక్కడ గ్యాప్స్ ఉన్నా అక్కడ నింపుకుంటారు. ఎల్ఎండీలో కూడా తీసుకురాగలుగుతాడు. మరి అది ఏం చేయకుండా సముద్రంలోకి వదిలిపెడతాడా? డ్యామేజ్ అయిన మేడిగడ్డ ఇంకా నష్టపోవాలని చెప్పి
అంటే ఇక్కడ తెలుస్తుంది కదా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహన ఏంది, కేసీఆర్ గారికి ఉన్న అవగాహన ఏంది. సరే, ఇప్పుడు మీరు అవగాహన లేదంటున్నారు. ముఖ్యమంత్రి గారు మొత్తం మంత్రుల బృందం కలిసి మొన్ననే మేడిగడ్డకు పోయి అన్ని పగుళ్ళు చూపించి జనాలకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, వాళ్ళకి అవగాహన లేకుండా అవన్నీ ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక గ్లాసులో సగం నీళ్ళుంటే నెగిటివ్ ఉన్న మనస్తత్వం ఉన్నవాడు ఏమంటాడంటే సగం గ్లాస్ ఖాళీగా ఉంది అంటాడు. పాజిటివ్గా ఆలోచించేవాడు ఏమంటాడు, సగం గ్లాసులో నీళ్ళు ఉన్నాయి అంటాడు. ఇప్పుడు 86 పియర్స్లలో ఆ 2వ 3వ పియర్స్ దెబ్బతిని ఇంక 83 బాగున్నాయి కదా. తెలివిగాల్లోడు అయితే ఏమనాలి, ఆ ఎమ్మెల్యేలను తీసుకుపోయి సరే ఒక 3 దెబ్బతిన్నాయి, అది ప్రమాదమా, మానవ లోపమా, మానవ తప్పిదమా, ఒకసారి అది పరిశీలిద్దాం, దాన్ని రిపేర్ చేయిద్దాము. కానీ 83 పిల్లర్స్ని రేపు వర్షాకాలం వచ్చే లోపల మనం కాపాడుకోవాలి. ఈ ఒక్క బ్లాక్ను మనం రిపేర్ చేసినా కూడా ఇంకా 7 బ్లాకులను దెబ్బతినకుండా కాపాడుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పాలి. ఇదే మేడిగడ్డ ఒక్కటి చూపెడితే కాళేశ్వరం చూపెట్టినట్టు కాదు. మేడిగడ్డ పోయి దెబ్బతిన్న భాగమే చూపెట్టి గంతవరకే చెప్పి వచ్చిండు అని అంటే ఒక కుట్ర ఉంది, ఒక దురుద్దేశం ఉంది. అతను వాళ్ళ లోపల ఒక నెగటివ్ మైండ్ సెట్ను డెవలప్ చేయడానికి తీసుకుపోయిండు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళని ఎట్లా వాడుకుంటే అట్లా తయారవుతారు. 40 మంది ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన వాళ్ళని వెంబడి తీసుకుపోయి తెలివితక్కువతనంతో ఒక మేడిగడ్డలో పలిగిపోయిన బీటల్ బారిని 2 పిల్లర్లను చూపెట్టి కాళేశ్వరం దండగా అని చెప్తే అందులో ఎవరన్నా కొంత అందులో కూడా మంచి తెలివి కల వాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకోరా? రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి ఏం మాట్లాడకపోవచ్చు, మీడియాతో మాట్లాడకపోవచ్చు, కానీ ఏం తెలివినది? మేడిగడ్డ ఒకటేనా కాళేశ్వరం అంటే? ఇవన్నీ పనికి రాకుండా పోతాయా కాళేశ్వరం దానిలో? పోనీ తుమ్మిడియాడి దగ్గర కడితే అవన్నీ ఉపయోగపడతాయా? ఇప్పుడు 20 జిల్లాల ఆయకట్టు దాని కింద ఉన్నది, స్టెబిలైజేషన్ కానీ కొత్త ఆయకట్టు కానీ. స్టెబిలైజేషన్కి అయితే నీళ్ళు ఇప్పటికే ఇచ్చారు. కొత్త ఆయకట్టు కొద్దిగా ఖర్చు పెడితే చాలు, చిన్న చిన్న బ్లాక్స్ పోయి అన్ని కాలువలు వచ్చి దాదాపు ఇంకొక 10-15 లక్షల ఎకరాల ఆయకట్టు రావాలంటే ఒక 5-6 వేల కోట్లు ఖర్చు పెడితే చాలు. ఇంకొక 20,000 కోట్లు ఖర్చు పెట్టగలిగితే కాళేశ్వరం మొత్తం ఆయకట్టు మళ్ళీ వస్తుంది. ఇంకా 27,000 లేదా 30,000 కోట్లు కనుక ఖర్చు పెడితే ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని చెప్పి వదిలేశారు. తర్వాత చూద్దాం, నచ్చజెప్పి తీసుకుందామని. ఇప్పుడు ఒక 200 కోట్లు ఖర్చు పెడితే కామారెడ్డి దగ్గర 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఓ 1,100 కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల ఎకరాలకు వస్తాయి. అదే శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి నిర్మల్ జిల్లాలో 1,00,000 ఎకరాల ఆయకట్టుకు రావాలంటే ఇంకో 200-300 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే ఇవన్నీ కలిపితే ఎంత, ఒక 1500-1600 కోట్లు పెట్టినట్టయితే, 1400 కోట్లు పెట్టినట్టయితే 3 లక్షల ఎకరాల కాడ వస్తాయి. 1600 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ఖమ్మం జిల్లాలో 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 3 నుంచి 4 లక్షల ఎకరాలకు వస్తాయి. అంటే ఒక 3,000 కోట్లు పెడితేనే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అంటే కాలువల నిర్మాణము, డిస్ట్రిబ్యూటర్లు, అన్ని బ్యారేజీలు, ఎవరైనా కూడా ఫస్ట్ ఖర్చు దేని మీద పెడతారు? ఈ ప్రధానమైన పనుల మీద పెడతారు. ఈ పొలాలకు వచ్చే కాలువలు ఎప్పుడు లాస్ట్కి వస్తాయి. వాడికి తక్కువ ఖర్చుతోని కొంచెం ఎక్కువ కాలం లేట్ అయినా కూడా ఎక్కువ బెనిఫిట్ వచ్చేటి అవి. ఆ ఒక్క పని వదిలిపెట్టారు. ఆ తోక మిగిలింది కాళేశ్వరంలో, ఏనుగు మొత్తం అయిపోయింది. ఇంకా మాకు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 97,000 ఎకరాలకే నీళ్ళు ఇస్తారా? అంటే ఎకరానికి ₹1,00,00,000 ఖర్చు పెడతారా? నిన్న ప్రముఖ టీవీ ఛానల్లో ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఒక యాంకర్ కూడా అంటున్నాడు. అంటే వాళ్ళని బహుశా సమాధానం రాబట్టడానికి అడిగిండేమో తెలియదు, బట్ అంత అమాయకంగా ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, 20 అంతస్తుల బిల్డింగు. 20 అంతస్తుల బిల్డింగు పిల్లర్స్, స్లాబులు, గోడలు పెట్టడం కోసం ఎంత అవుతుంది? 90% అవుతుంది. ఈ లోపల చిన్న చిన్న డోర్లు అవి ఇవి పెట్టడానికి ఇంకొక 10% అవుతుంది. మనం ఎప్పుడు ఉంటాం ఈ ఇంట్లో? కంప్లీట్ 100% అయినాకనే ఉంటాం. మరి బ్యారేజీలలో కానీ డ్యామ్లలో కానీ 100% అయినాకనే నీళ్ళు వస్తాయి. ఈ తెలిదొక్క మాటలు మాట్లాడుతూ వాళ్ళకు అవగాహన లేకుండా, కనీసం ప్రజలకున్న, రైతులకున్న కనీస అవగాహన కూడా వాళ్ళకు లేకుండా పోయింది. నిజంగా అవగాహన లేకుండా పోయిందా? ఎలక్షన్ల కోసం రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావాలి.